ఏమి తప్పు చేశానే ఇంత శిక్ష వేసావే నీ అవసెట్ ఇంకొక రన్ను కొట్టేది ఉంటే రౌండ్ ఫిగర్ 70 రన్స్ అయ్యేటి. మరి నీ ప్లేస్ లో నేను ఉంటే ఆయన సెంచరీ కొట్టటోని. అదే మరి నేను ఉండదు ఉంటే బౌలింగ్ లో 3 వికెట్లు, బ్యాటింగ్ లో 30 రన్స్ కొట్టటోని. అంటే ఇక నేను కొట్టిన 69 రన్స్ వట్టిగానే. విజయ్ శంకర్ ఇస్ బ్యాక్. నెక్స్ట్ మ్యాచ్ లో ఇదే రిపీట్ అవుతుంది. గైక్వాడ్ నేను చెప్పిన కదా, ఢిల్లీలో ఉన్నది కేఎల్ రాహుల్ అయితే మన ఎవరైనా ఒక్క బౌలర్ సరిపోతాడు. అదే పాత కేఎల్ రాహుల్ అయితే మన టీం అందరం పైన సరిపోదు. సరిపోలేదు, అందుకే వేసేసా 6 4లు 3 6లు. రాహుల్ బ్రో, ఈ మ్యాచ్ లో అయినా నువ్వు మనిషి లెక్కలా అన్నావు. అదే నువ్వు ఆడిన ఫస్ట్ మ్యాచ్ అయితే నువ్వు ఫినిషరా ఓపెనర్ అని నువ్వే మర్చిపోయినావు తెలుసా. ధోని బై, అసలు ఈ ఐపీఎల్ 2025 లో నేను ఓపెనర్ గా ఆడతానా లేదంటే 1 డౌన్ లో ఆడతానా నాకే అర్థమైతలేదు. అరే నెంబర్ 3 ఆడినప్పుడు కనీసం పవర్ ప్లే అయిపోయే వరకన్నా బ్యాటింగ్ రావాలి. కానీ మనోళ్ళు చేసిన పనికి ఫస్ట్ ఓవర్ లేకపోతే సెకండ్ ఓవర్ లోనే బ్యాటింగ్ కచ్చుడు అవుతుంది. మన ప్లేయర్లు మంచిగా ఆడంది మనం ఏం చేస్తాం తమ్ముడు. తిరుపతిని పెట్టి ట్రై చేసినాం, శ్యామ్ కరణ్ ని పెట్టి ట్రై చేసినాం, దీపక్ కూడాని పెట్టి ట్రై చేసినాం, ఎవరు చక్కగా ఆడతలేరు. ధోని బై, ఇక ముఖేష్ నా క్యాచ్ వదిలేసి ఉంటే ఈ టార్గెట్ ని ఉట్టిగానే చేసి పడుతుంటివి. నువ్వేంది తమ్ముడు, మన దూబే అయితే 4 మ్యాచ్లలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి ఒక్కసారి కూడా ఇంపాక్ట్ క్రియేట్ ఎత్తలేడు. ధోని బై, నా గురించి నీకు తెలియదా? ఇంత పెద్ద సిక్స్లు కొడుతున్నా జస్ట్ టైం బ్యాన్ నడుతుంది. మన డివాన్ కాన్వెంట్ దింపినా లాభం లేకుండా పోయింది. ఇక తప్పది, మన కొత్త పిల్లలను దింపుడే కావాలి. ధోని బై, మీరు ఎవరిని దింపినా ఈ మ్యాచ్ మేమే గెలిచేటోళ్ళం. ఈ అబ్బా 15 సంవత్సరాల తర్వాత నా కెప్టెన్సీలే ఢిల్లీ మీ మీద మ్యాచ్ గెలిచింది చేపాక్లా. ఓకే బ్రో, మీరే గెలిచిల్లు, యాక్సెప్టెడ్. ఇక మనం బౌలింగ్ లో కూడా ఎవరిని అంటట్లేదు. ఇక మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నది తమ్ముడు? మన నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ మీద ఉన్నది. అలా శ్రేయస్ అయ్యర్ దంచి కొడుతాండు. ఏం చేసుడు ఏమో. అయ్యర్ లేకపోతే ఏంది తమ్ముడు, అయ్యర్ కంటే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ని నేనున్నా. నేను చెప్పినట్టు మీరింటే వాటిగానే గెలుతాం మ్యాచ్ ని. కానీ మీరు ఇంటరా ఇనరు. ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి ఒక 500 లైక్స్ అయితే ఇస్తున్నా. కంప్లీట్ అయితే చేయండి, ప్రతి ఒక్క లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. స్టే ట్యూన్.